హాకీ కా జాదూగర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం. భారత క్రీడాకారులకు పరిచయం అక్కర్లేని పేరు ధ్యాన్ చంద్. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్. భారత హాకీ ఇంద్రజాల నైపుణ్యాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పి దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్దే. భారత హాకీని ప్రపంచానికి చాటిన క్రీడాకారుడు, ఒలింపిక్స్లో భారత పథకాన్ని రెపరెపలాడించిన పౌరుడు, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్. 22 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలందించిన ఆయన జన్మదినమైన ఆగస్టు 29ని జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకోవడం ఏటా ఆనవాయితీగా వస్తుంది. అయితే జాతీయ క్రీడా దినోత్సవం గురించి చాలామందికి తెలియదు. ధ్యాన్ చంద్ చరిత్ర, హాకీ క్రీడల్లో సాధించిన ఘన విజయాలు పాఠ్యాంశంగా చేర్చడం వలన బాలబాలికల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందుతుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బాల్యం. ధ్యాన్ చంద్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 1905 ఆగస్టు 29న జన్మించారు. మధ్యప్రదేశ్లోని ధ్యాన్ చంద్ నగరంలో పెరిగారు. ఆయనకు చిన్నతనం నుంచే హాకీ క్రీడ అంటే చాలా ఇష్టం. 1956లో తన 16వ ఏట మేజర్ ధ్యాన్ చంద్ భారత ఆర్మీలో చేరారు. హాకీ స్టిక్ అతని చేతిలో మంత్రదండంగా మారిపోయింది. బంతిపై నియంత్రణ, డ్రిబ్లింగ్ చాతుర్యం, ప్యాసింగ్లో అసాధారణ నైపుణ్యం, ఉత్తమ ప్రతిభ కలిపి ధ్యాన్ చంద్కు హాకీ మాంత్రికుడిగా చేశాయి. అతను బంతిని నియంత్రించే విధానం చూసి మైదానంలో అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా మంత్రముగ్ధులయ్యేవారు. ప్రపంచ హాకీలో ది విజార్డ్ మెజీషియన్గా ధ్యాన్ చంద్ గుర్తింపు పొందాడు. 1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజల్స్, 1936 బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్లో భారత్కు బంగారు పతకాలు అందించిన ఘనత ధ్యాన్ చంద్కే దక్కుతుంది. ధ్యాన్ చంద్ నేతృత్వంలో భారత పురుషుల హాకీ జట్టు 3 సార్లు ఒలింపిక్స్ పతకాలు గెలిచింది. 1936లో లాస్ ఏంజల్స్లో జరిగిన పోటీలలో అమెరికాపై ధ్యాన్ చంద్ 9 గోల్స్ చేసి భారత్ను గెలిపించారు. ధ్యాన్ చంద్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ను 1948లో ఆడారు. తన అంతర్జాతీయ హాకీ కెరీర్లో 400కు పైగా గోల్స్ను నమోదు చేశారు. 1936 నాటి ఒలింపిక్స్లో జర్మనీతో జరిగిన హాకీ ఫైనల్స్లో ద్వితీయార్ధంలో ధ్యాన్ చంద్ తన షూ సాక్స్ను తీసేసి మ్యాచ్ ఆడారు. అయినా 3 గోల్స్ సాధించి భారత్కు ఒలింపిక్స్ పథకాన్ని అందించారు. ధ్యాన్ చంద్ ఆటకు ముగ్ధులైన జర్మనీ నియంత్రణ హిట్లర్ ధ్యాన్ చంద్కు జర్మనీలో ధ్యాన్ చంద్ ఆటను చూసి ముగ్ధులైన హిట్లర్, మీ హాకీ స్టిక్ దగ్గరే బాల్ ఉంటుంది, మీరు క్రికెట్లో రన్స్ చేసినట్లుగా హాకీలో గోల్స్ వేస్తున్నారు అని, ఇంకొందరు మీరు మా దేశానికి వస్తే మంచి ఉద్యోగం హోదా కల్పిస్తాం, మా దేశం తరపున ఆడండి, జర్మనీ పౌరసత్వంతో పాటు ఆర్మీలో కల్నల్ హోదా ఇప్పిస్తామని విజ్ఞప్తి చేయగా ధ్యాన్ చంద్ తన మాతృదేశాన్ని వీడనని చెప్పడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం. ధ్యాన్ చంద్ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి ఫార్వర్డ్ ఆటగాడిగా గుర్తింపు పొందారు. బంతిని డ్రిబ్లింగ్ చేస్తున్నప్పుడు హాకీ స్టిక్, బంతి రెండూ అతుక్కుని పోయాయా అన్న భ్రమ కలిగించే విధంగా క్రీడా నైపుణ్యం ప్రదర్శించేవాడిని. ఒక సందర్భంలో విదేశీయులు ఆయన స్టిక్లో అయస్కాంతం ఉందా అని స్టిక్ను విరిచి చూడడం ధ్యాన్ చంద్ క్రీడా నైపుణ్యానికి అద్దం పడుతుంది. మరొక హాకీ స్టిక్తో ధ్యాన్ చంద్ ఆటను కొనసాగించాడు. ఓ మ్యాచ్ సందర్భంగా ధ్యాన్ చంద్ ప్రత్యర్థులపై ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. గోల్ పోస్ట్ విషయంలో రెఫరీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత పరిశీలనలో గోల్ పోస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలింది. అందరి మన్ననలను పొందారు. తద్వారా ఆయనకి ఆట మీద గల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. చంద్రుడు వెలుతురులోనూ ఆయన ప్రాక్టీస్ చేసేవాడు, అందుకే ఆయన్ను చంద్గా పిలిచేవారు. హాకీలో భారత్కు చారిత్రాత్మక విజయాలు అందించడంలో పాటు ధ్యాన్ చంద్ ఎన్నో అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నారు. భారత్ పేరు ప్రపంచ పటంలో మారుమ్రోగిపోవడంలో ధ్యాన్ చంద్ కీలక పాత్ర పోషించారు. రాజీవ్ ఖేల్రత్న అవార్డును ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మార్చారు. ఈ ధన్యజీవికి మరింత గౌరవం. ఇక క్రీడారంగంలో ధ్యాన్ చంద్ చేసిన కృషికి ప్రభుత్వం 1957లో భారతీయ 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్తో సత్కరించింది. క్రీడారంగంలో ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలిచిన ధ్యాన్ చంద్ పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2002లో ఢిల్లీలోని నేషనల్ స్టేడియం ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంగా నామకరణం చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఓ హాస్టల్కు ఆయన పేరు పెట్టారు. లండన్లోని ఇండియన్ జింకాగా క్లబ్కు ధ్యాన్చంద్ పేరు పెట్టారు. ధ్యాన్చంద్ పేరిట పోస్టల్ స్టాంప్ విడుదల చేసి భారత ప్రభుత్వం గౌరవించింది. ఇప్పటి వరకు ఆ గౌరవాన్ని పొందిన ఏకైక భారతీయ హాకీ క్రీడాకారుడు ఆయన ఒక్కడే. జాతీయ క్రీడా దినోత్సవ ప్రధాన లక్ష్యం క్రీడల ప్రాముఖ్యత గురించి యువతలో అవగాహన కల్పించడం, ఆటల పట్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి తెలియచేయడం. యూత్ ఫిట్గా ఉంటేనే దేశం ఫిట్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29న ఫిట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. అసాధారణమైన గోల్ స్కోరింగ్ ఫిట్కు ప్రసిద్ధి చెందిన ధ్యాన్చంద్ డిసెంబర్ 3, 1979లో మరణించారు. హాకీ క్రీడా మంత్రికుడు ధ్యాన్చంద్ను క్రీడాకారుడు స్ఫూర్తిగా తీసుకోవాలి. ధ్యాన్చంద్ తన క్రీడా నైపుణ్యంతో దేశానికే వన్నె తెచ్చారు. ప్రతి క్రీడాకారుడు జీవితంలో క్రీడలో ఒక భాగమనే స్ఫూర్తితో, పట్టుదల, కృషితో ముందుకు వెళ్ళాలి. అందరికీ మరొకసారి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సురేష్.